హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రాగి పిండి ఇడ్లీ చేసుకుందాం. ఇప్పుడు ఒకలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు ఇడ్లీని ఒక తీసుకుందాం. ఈ రెండు బాగా మిక్స్ చేయాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇడ్లీ బ్యాటర్లో కూడా మిక్స్ చేయాలి. ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా చేసుకోవాలండి. ఇడ్లీ బ్యాటర్లో మిక్స్ చేసుకున్నానండి. నేను ఇందులో కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని ఇది నానబెట్టుకోవాలండి. ఒక 5 అవర్స్ నానబెట్టాలి. 5 అవర్స్ పక్కన పెట్టేసుకుంటే బాగా నానిపోతుంది. బాగుంటుంది. ఇడ్లీ కూడా మెత్తగా ఉంటుంది. చూసారా, 5 అవర్స్ తర్వాత బాగా పొంగింది కదండి. దీన్ని నేను ఇడ్లీలా పెట్టేసుకుంటున్నానండి. ఇడ్లీలో ఒక 15 మినిట్స్ అన్నది బాయిల్ అవ్వాలి. 15 మినిట్స్ బాయిల్ అయ్యాకే బాగుంటుంది. ఏదో ముందుగానే తీసేస్తే అంతగా ఏముండదండి. ఎప్పుడు మినపప్పు ఇడ్లీ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారా, మీకోసం నేను ముందుగానే తీసి చూపించాను. చూసారా ఎంత మెత్తగా వచ్చాయో. దీన్ని నేను ఆనపకాయ పచ్చడితో కాంబినేషన్ చేసుకొని తింటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.